మై డియర్ చిల్డ్రన్, మనం ఈరోజు క్లాస్ 10th సర్కిల్స్ ఎక్సర్సైజ్ 10.2 డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫ్రమ్ ఎ పాయింట్ క్యూ ద లెంగ్త్ ఆఫ్ ది టాంజెంట్ టు ఎ సర్కిల్ ఈజ్ 24 centimeters and the distance of Q from the center is 25 centimeters. The radius of the circle asked. ఇవి బిట్ టైపే, కాకపోతే క్వశ్చన్ అర్థం చేసుకొని సమ్ చేయాల్సి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది బిట్స్ వీటి నుంచే వస్తున్నాయి. బిట్లు 12 మార్కులు అంటే 12 అవుట్ ఆఫ్ 12 రావాలంటే ఈ కాన్సెప్ట్లు చాలా జాగ్రత్త చేయాలి. పర్టికులర్గా ఈ సర్కిల్స్ నుంచి ఒక పార్ట్, అలాగే కాంబినేషన్ బిట్స్, అంటే ట్రిగనోమెట్రీ వర్సెస్ కోఆర్డినేట్ జామెట్రీ, లేదా కోఆర్డినేట్ జామెట్రీ వర్సెస్ స్టాటిస్టిక్స్, అలా కాంబినేషన్స్ కూడా ఇస్తున్నారు. అవి తర్వాత మనం ఎగ్జామ్ ముందర ఈసారికి నేను లైవ్ క్లాసు ఇస్తాను, అప్పుడు మీకు చూదురు. కానీ కాంబినేషన్స్, ఫార్మాట్స్ ఒక 2-3 రోజులు లైవ్ వీడియోస్ చేస్తాను, అప్పుడు మీరు క్లియర్గా అర్థమైపోతాయి. సో ఇందులో బిట్ ఏంటో చూడండి. ఓ నుండి క్యూకి 25 centimeters, పి నుండి క్యూ టాంజెంట్ లెంగ్త్ 24 centimeters. సో 90 degrees రేడియస్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు టాంజెంట్. సో ఇక్కడ 90 degrees ఉంటుంది. 90 degrees ఆపోజిట్గా ఉండేది హైపోటెన్యూస్ అవుతుంది, మీకు తెలుసు ఆల్రెడీ. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. కాబట్టి ఓక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓపీ స్క్వేర్ ప్లస్ పీక్యూ స్క్వేర్. ఓకే చిల్డ్రన్, ఓక్యూ స్క్వేర్ 25 స్క్వేర్ అవుతుంది. అలాగే ఓపీ స్క్వేర్ వీ డోంట్ నో, దట్ ఈస్ రేడియస్, వీ నీడ్ టు ఫైండ్. ప్లస్ పీక్యూ స్క్వేర్ అంటే 24 స్క్వేర్. అదేంటట అంటే దాని వాల్యూ టాంజెంట్ లెంగ్త్ ఇచ్చినట్టు అనమాట. సో 25 స్క్వేర్ 625, ఓపీ స్క్వేర్ ప్లస్ 576, 24 స్క్వేర్ అంటే 576. జస్ట్ ట్రాన్స్ఫర్ వన్ సైడ్, 625 minus 576 ఈజ్ ఈక్వల్ టు ఓపీ స్క్వేర్. సో ఓపీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్, యాక్చువల్గా దీని వాల్యూ మనం సబ్ట్రాక్ట్ చేస్తే ఓపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 49, ఓపీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 7 స్క్వేర్ రాస్తాం. స్క్వేర్ రూట్ క్యాన్సిల్, 7 కమింగ్. సో ఇచ్చిన ఆప్షన్స్ ఏబిసిడిలో ఆప్షన్ 7 centimeter ఇస్ ద ఆన్సర్. డైరెక్ట్లీ ఐ రోట్ ఆన్సర్ 7 centimeters. నెక్స్ట్, ఇన్ ఫిగర్ 10.11, ఇఫ్ TP and TQ are two tangents to a circle with center O, so that angle POQ is equal to 110 degrees, then PTQ asked. ఇక్కడ డయాగ్రామ్ కొంచెం వెరైటీగా మనం డయాగ్రామ్ గీసుకొని చేయాలి. చూసుకోండి ఎంత అవుతుందంటే, ఇక్కడ పీటీ పీక్యూ ఈ రెండు కూడా టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ ఆర్ ఈక్వల్, కాబట్టి ఈ డిస్టెన్సెస్ ఈక్వల్, కాబట్టి వాటి ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి, మీకు తెలుసు ఆల్రెడీ. ఇది 90, ఇది 90, ఇది 110 ఇచ్చారు. ఆబ్వియస్లీ ఇది ఎంత అవుతుందో మీరు గెస్ చేసుకోవచ్చు. అది వెరీ సింపుల్గా మనం చేయొచ్చు. సమ్ ఓరియంటెడ్ చేసి మీకు చూపిస్తాను. ఓకే, అదేంటంటే TPTQ టూ టాంజెంట్స్. యాంగిల్ చూడండి, యాంగిల్ POQ ఈజ్ ఈక్వల్ టు 110. అలాగే PTQ అడిగారు డయాగ్రామ్లో, PTQ ఇక్కడ యాంగిల్. సో OPT ఈజ్ ఈక్వల్ టు OPT అన్న OQT, ఈ రెండు కూడా 90 degrees బికాస్ టాంజెంట్ పర్పెండిక్యులర్ టు రేడియస్. కాబట్టి ఇన్ క్వాడ్రిలేటరల్ అంటే ఏదైనా క్వాడ్రిలేటరల్ 4 sides ఉన్న ఫిగరు యాంగిల్స్ సమ్ 360 అవుతుంది. సో OPT ప్లస్ PTQ ప్లస్ OQT ప్లస్ POQ ఈజ్ ఈక్వల్ టు 360. ఇక్కడ OPT వాల్యూ 90 ప్లస్ PTQ వాల్యూ తెలియదు, ప్లస్ 90 ప్లస్ 110 ఇట్ ఈస్ గివెన్. సో 360 degrees. ఇప్పుడు PTQ పక్కన పెట్టేసుకుంటే ఈ రెండు యాడ్ చేస్తే 200 ప్లస్ 90 290 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 360. సో యాంగిల్ PTQ వాంట్ 360 minus 290 ఈజ్ ఈక్వల్ టు 70 degrees. సో ఇక్కడ మనకు కావాల్సిన యాంగిల్ ఏంటో మీకు అర్థమైపోయింది అనుకుంటాను. యాంగిల్ 70, దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ టాంజెంట్స్ PA, PB from a point P to a circle with the center O, this is actually P, okay, with the center O are inclined to each other at angle of 80 degrees, then POA asked. POA
ఇక్కడ యాంగిల్ మనకి కావాలి. నేను రెడ్డింగ్తో రాసి పెడుతున్నా, ఆ యాంగిల్ కావాలి. పిఓఏ ఈజ్ ఈక్వల్ టు అడిగారు. ఇక్కడ క్వశ్చన్ వెరీ సింపుల్. మీరు సమ్ డైరెక్ట్గా ఆన్సర్లు రాయొద్దు, గెస్ చేసి ఆన్సర్లు రాయొద్దు దయచేసి. బికాస్ చాలామంది పిల్లలు అలా గెస్ చేసి రాసేయడం వల్ల మార్కులు అనవసరంగా మిస్ అయిపోతున్నాయి. వెరీ సింపుల్గా ఒక మార్క్ పోయిందంటే 99లో ఉండిపోతున్నారు. 100 అవుట్ ఆఫ్ 100 రావాల్సిన వాళ్ళు అలాగే చాలామంది సమ్మలు రాయకుండా సమ్ చేయకుండా చేసేయటం వల్ల 99తో వచ్చి ఆగిపోయారు. సో వెరీ రీసెంట్గా జరిగిన ఎగ్జామ్లో కూడా అలా చేశారు. పబ్లిక్ ఎగ్జామినేషన్లో డైరెక్ట్ గెస్ చేసి వేసేయటం చేయకండి. సమ్ చేసి వాల్యూ రాసి ఆ తర్వాత చేయాలన్నమాట. 50 degrees ఆన్సర్ రాసి వచ్చు, గెస్సింగ్ కాదు. యాంగిల్ ఓపీఏ చూడండి, ఓపీఏ 40 degrees ఎందుకు అవుతుందంటే ఇక్కడ మీకు ఒక కాన్సెప్ట్ చూడండి. లైన్ డ్రాన్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ విచ్ డివైడ్స్ ద ఆపోజిట్ యాంగిల్ ఇంటూ ఈక్వల్ హాఫ్స్. ఇటు టోటల్ 8 అయితే ఇటు 40 ఇటు 40 ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ ఒక కార్డు గట్ట ఉందనుకోండి, కార్డు కూడా ఇట్ డివైడ్స్ ద కార్డ్ ఇంటూ ఈక్వల్ హాఫ్స్, అది కూడా ఉంటుంది. మనకి ఇక్కడ కార్డ్ అవసరం లేదు. ద లైన్ డ్రాన్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్ విచ్ డివైడ్స్ ద ఆపోజిట్ యాంగిల్ డివైడ్స్ ఇంటూ ఈక్వల్ హాఫ్స్. ఇది మొత్తం 80, సో ఇటు 40 ఇటు 40 అవుతుంది. అది అందువల్ల ఓపీఏ వాల్యూ 40 degrees అయింది. అలాగే ఓఏపి ఇక్కడ మనకి డయాగ్రామ్ చాలా బాగా లేకపోవడం వల్ల మీకు అనిపిస్తుంది, కానీ రేడియస్ ఆల్వేస్ బి టాంజెంట్కి 90 degrees అనమాట. ఓఏ పర్పెండిక్యులర్ టు ఏపీ. ఓకే, ఇన్ ట్రయాంగిల్ ఓఏపి ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ఏఓపి ప్లస్ ఓఏపి ప్లస్ ఏపీఓ ఈజ్ ఈక్వల్ టు 180. ఏఓపి వీ డోంట్ నో, ఏఓపి ఇది తెలియదు మనకి. బట్ ఇక్కడ 90 degrees బికాస్ టాంజెంట్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు రేడియస్, సో 90 degrees. ఇది ఆల్రెడీ 40 degrees, సో ఈజ్ ఈక్వల్ టు 180. యాంగిల్ సమ్ ప్రాపర్టీ అంటారు. సమ్ ఆఫ్ ది 3 యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180. సో అది అవుతుంది. ఏఓపి ఈజ్ ప్లస్ 90 ప్లస్ 40 130 ఈజ్ ఈక్వల్ టు 180. సో ఏఓపి ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 130 మనకి వచ్చింది 50 degrees అనమాట. 180 మైనస్ 130 50 degrees. సో యాంగిల్ ఏఓపి ఈజ్ ఈక్వల్ టు 50 degrees. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ సమ్. చూసుకోండి, సమ్ చేయకుండా మీరు చేయొద్దు దయచేసి చెప్తున్నాను. చూడండి చిల్డ్రన్, 4th క్వశ్చన్. ప్రూవ్ దట్ టాంజెంట్స్ డ్రాన్ అట్ ద ఎండ్స్ ఆఫ్ ఏ డయామీటర్ ఆఫ్ ఎ సర్కిల్ ఆర్ ప్యారలల్. ఇది డయామీటర్ అండి, జస్ట్ సర్కిల్. ఇది ఏబి డయామీటర్. దాని ఎండ్స్ అంటే ఏ పాయింట్ దగ్గర బి పాయింట్ దగ్గర గీసిన లైన్స్ ప్యారలల్ అని మనం చూపించాలి. యాక్చువల్గా విజబుల్గా మనకు కనిపించేది ప్యారలల్ అని కనిపిస్తుంది. బట్ వీ నీడ్ టు ప్రూవ్ బై ఇన్ మ్యాథమెటికల్ వే, ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్డ్స్ చెప్పాలి. లెట్ పీక్యూ చూడండి, పీక్యూ అండ్ ఆర్ఎస్ ఆర్ 2 tangents. మీరు ఏబి తప్పించి ఏ టర్మ్స్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ, నో ప్రాబ్లం. విచ్ మీట్ అట్ ఏ బి రెస్పెక్టివ్లీ అంటే ఆర్డర్లీ అని. పీక్యూని ఏ పాయింట్ దగ్గర, ఆర్ఎస్ని బి పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. యాంగిల్ పిఏబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎస్బిఏ. చూడండి, పిఏబి అంటే ఇక్కడ యాంగిల్, అలాగే ఎస్ఎస్బిఏ ఇక్కడ యాంగిల్. ఈ 2 యాంగిల్స్ 90 degrees బికాస్ రేడియస్ పర్పెండిక్యులర్ టు టాంజెంట్. ఇది రేడియస్, ఇది టాంజెంట్. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ 90 degrees, అలాగే ఆల్టర్నేట్గా ఇక్కడ 90 degrees. సో ఇన్ రివర్స్ యాంగిల్ క్యూఏబి ఇక్కడ మళ్ళీ నేను డ్రా చేయట్లేదు, ఎందుకంటే ఇక్కడ 90 ఇటు 90 అయ్యేటప్పుడు అటు 90 అవుతుంది. ఎందుకని స్ట్రైట్ లైన్ యాంగిల్ 180 కాబట్టి ఇది ఆల్రెడీ 90, ఇక్కడ 90 అవుతుంది. అలాగే ఇక్కడ కూడా 90 సేమ్. సో క్యూఏబి ఈజ్ ఈక్వల్ టు ఆర్బిఏ టోటల్ అన్నమాట. మీరు ఓ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. 90 degrees. ఇప్పుడు ఏమవుతుంది, ఏబి అడ్డంగా ఉంది. ఏబి ఈజ్ ఎ ట్రాన్స్వర్సల్ లైన్ టు పిక్యూ అండ్ ఆర్ఎస్. యాంగిల్ పిఏబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎస్బిఏ, అలాగే యాంగిల్ క్యూఏబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్బిఏ. దీన్ని బట్టి ఏమవుతుంది, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ అయ్యి మధ్యలో అడ్డంగా ఏబి ఉంది కాబట్టి ఆబ్వియస్లీ
పీక్యూ ప్యారలల్ టు ఆర్ఎస్ అవుతుంది. హెన్స్ ప్రూవ్డ్. ఇది మనకి ఇచ్చిన సమ్. నెక్స్ట్ క్వశ్చన్, prove that the perpendicular at the point of contact to the tangent to a circle passes through the center. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, రివర్స్ థియరం ఉపయోగించి ఇక్కడ థియరం చెప్పారనమాట. పర్పెండిక్యులర్ అది సెంటర్ నుండి పాస్ అవుతుంది అని ప్రూవ్ చేయాలి అంతే సింపుల్గా. అంటే టాంజెంట్కి పర్పెండిక్యులర్ లైన్ ఇస్తే విచ్ ఈజ్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అని ప్రూవ్ చేయాలి. లెట్ ఏబి ఈజ్ అ టాంజెంట్ టు ఏ సర్కిల్ విత్ సెంటర్ ఓ. దీన్ని ఓ అని చెప్పుకున్నాం అనుకోండి. వీ నీడ్ టు ఓపీ లైన్ చూడండి, ఓపీ లైన్ పాసెస్ త్రూ సెంటర్ ఓ అని చెప్పాలి. అదేంటి, అది ఓ గుండా పోతుంది కదా, కాదు. అలా కాకుండా మనం కాంట్రరీ స్టేట్మెంట్ తీసుకుంటాం. లెట్ ఓ డాష్ ఈజ్ ఎ సెంటర్ ఆఫ్ ఎ సర్కిల్. ఓ డాష్ అనేది సెంటర్ ఆఫ్ సర్కిల్ కింద పెట్టేసుకుంటాం. ఓ డాష్ పి పర్పెండిక్యులర్ టు ఏబి. ఎందుకని, ఓ డాష్ అనేది సెంటర్ అనుకుంటే ఓ డాష్ పి అనేది ఓ డాష్ పి రేడియస్ అవుతుంది. సో ఓ డాష్ పి పర్పెండిక్యులర్ టు ఏబి. ఎందుకని, టాంజెంట్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు రేడియస్ కాబట్టి ఇది చేసాం. బట్ ఓపి పర్పెండిక్యులర్ టు ఏబి చూడండి, ఓపి పర్పెండిక్యులర్ టు ఏబి. ఎందుకని, ఇది ఆల్రెడీ టాంజెంట్ అని మనం చెప్పుకున్నాం. ఓపి రేడియస్ అని తీసుకున్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది, ఓపి ఒక రేడియస్, అలాగే ఓ డాష్ పి కూడా మనం రేడియస్ అనుకున్నాం. అంటే కాంట్రరీ స్టేట్మెంట్ అంటే మనం అనుకున్న స్టేట్మెంట్ ఇది ప్రూవ్ చేసేటప్పుడు మనం కాంట్రరీగా తీసుకున్నాం, అంటే వ్యతిరేకంగా. ఓ డాష్ పి అనేది ఒక రేడియస్ అనుకున్నాం, ఆల్రెడీ ఓపి అనేది ఒక రేడియస్. ఇచ్చిన థీరం ప్రకారం ఓ డాష్ పి ఈజ్ ఈక్వల్ టు ఓపి అవుతుంది. దట్ మీన్స్ ఓ డాష్ కోయిన్సైడ్స్ విత్ ఓ, బికాస్ చూడండి పి ఈక్వల్ ఓ డాష్. ఈ ఓ డాష్ అనేది ఇలా కోయిన్సైడ్ అయిపోతుంది, ఇందులోకి వెళ్ళి ఇందులో డ్రాప్ అయిపోతుంది. ఓ డాష్ ఓ రెండు ఈక్వల్ అవుతుంది అనమాట. దేర్ ఫోర్ ఓపి లైన్ పాసెస్ త్రూ సెంటర్ ఆఫ్ ఎ సర్కిల్. హెన్స్ చూడండి, ఓపి లైన్ పాసెస్ త్రూ సెంటర్ ఆఫ్ ఎ సర్కిల్. హెన్స్ ప్రూవ్డ్. చిల్డ్రన్, మీకు థియరం ఓరియంటెడ్ క్వశ్చన్స్ వస్తే ఇవి 8 మార్క్స్కి వస్తే మీరు స్కిప్ అయిపోండి. ఏ సెక్షన్లో థియరం ఓరియంటెడ్ ఇవ్వరు, బి సెక్షన్లో మాత్రం ఇస్తారు 29 to 33. అయితే మీరు అనొచ్చు 4 మార్క్స్ క్వశ్చన్ 2 మార్క్స్ వస్తే ఇలాంటి థియరీ పార్ట్ అంత హై లెవెల్లో ఇవ్వరు, కానీ కొన్ని టఫెస్ట్ పేపర్లో ఇవ్వచ్చు. అందుకని మీరు ప్రిపరేషన్ స్థాయి ఎక్కువగా ఉండాలి. ప్రిపరేషన్ బాగా ఉంటే ఈజీగా చేస్తారు. స్టార్టింగ్ నుండి చేస్తే మీకు ఆ కాన్సెప్ట్ అండర్స్టాండింగ్స్ తెలిసిపోతాయి. వాళ్ళు ఏ సమ్ ఇచ్చినా చేయొచ్చు. 6th సమ్, ది లెంగ్త్ ఆఫ్ ఎ టాంజెంట్. చూడండి, రైటింగ్లో మీకు డీలా కనిపించవచ్చు. టాంజెంట్, దట్ ఈస్ టాంజెంట్ ఫ్రమ్ ఏ పాయింట్ ఏ at a distance 5 centimeters from the center of a circle is 4 centimeters. Find the radius of the circle. మీకు క్వశ్చన్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయకపోతే కన్ఫ్యూజ్ అయిపోయి అటు ఇటు రాసే ఛాన్స్ ఉంది. ద లెంగ్త్ ఆఫ్ ఎ టాంజెంట్ అన్నారు అంటే అది 4 centimeter ఈ పార్ట్ అన్నమాట. డిస్టెన్స్ చూడండి, డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ టు పాయింట్ ఓ, దట్ ఈస్ 5 centimeters. ఇది కన్ఫ్యూజన్గా స్టేట్మెంట్ ఇవ్వడం, జాగ్రత్తగా చదివి మళ్ళీ రాయండి. సో ఫైండ్ ది రేడియస్ ఆఫ్ ది సర్కిల్. So we need to prove OP value, that is radius. సో ఆల్రెడీ మీకు ట్రిప్లెట్ వాల్యూస్ తెలిస్తే కనుక 3, 4, 5 ఇది బిట్ కింద ఇస్తే డైరెక్ట్గా చేయడం అవుద్ది, కానీ 2 మార్క్స్ కింద ఇస్తారు. ద లెంగ్త్ ఆఫ్ ది టాంజెంట్ ఫ్రమ్ ఎ పాయింట్ ఏ, దట్ ఈస్ ఏపీ ఆర్ పిఏ, యూ కెన్ రైట్ 4 centimeters. డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ ఎ సర్కిల్ టు పాయింట్ ఏ, అదేంటంటే ఓఏ అవుతుంది. ఓఏ ఈజ్ ఈక్వల్ టు 5 centimeters. రేడియస్ ఆర్, దట్ ఈస్ ఓపీ క్వశ్చన్ మార్క్, వీ నీడ్ టు ప్రూవ్. చిల్డ్రన్, ఇన్ ట్రయాంగిల్ ఓపీఏ ఒక ట్రయాంగిల్ కనిపిస్తుంది కదా, ఆ ట్రయాంగిల్లో ఓపీఏ ఈజ్ ఈక్వల్ టు 90 degrees బికాస్ రేడియస్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు టాంజెంట్. 90 degrees ఉన్న ఆపోజిట్ సైడ్ ఏదైతే ఉందో అది హైపోటెన్యూస్ స్క్వేర్ అవుద్ది. మనకి ఇచ్చిన ట్రయాంగిల్లో ఓఏ స్క్వేర్ కాస్త
హైపోటెన్యూజ్ అవుతుంది ఓపీ స్క్వేర్ ప్లస్ పిఏ స్క్వేర్. హైపోటెన్యూజ్ స్క్వేర్ ఇచ్చుకోండి సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఓఏ వాల్యూ ఆల్రెడీ 5 స్క్వేర్ ఇచ్చేశారు. అలాగే ఓపీ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్, అది రేడియస్, ప్లస్ 4 స్క్వేర్. సో 5 స్క్వేర్ మీన్స్ 25, ఆర్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈజ్ రైట్, ప్లస్ మీకు ఇక్కడ ప్లస్ 4 స్క్వేర్ మీన్స్ 16. ట్రాన్స్ఫర్ వన్ సైడ్, 25 minus 16 is equal to r square. సో r square is equal to 9. సో r is equal to √9 అవుతుంది, is equal to plus or minus 3. రేడియస్ 3 centimeters. ఓకే చిల్డ్రన్, ఇది కాస్త పెద్ద టాపిక్, ఎక్కువ సమ్ములు ఉంటాయి. ఇంకొక వీడియోలో మళ్ళీ చేద్దాం. హ్యావ్ ఎ నైస్ డే చిల్డ్రన్. మీరు చూసేటప్పుడు కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా. సో సబ్స్క్రైబ్ ఎలాగో చేస్తారు. సో మీరు అలా చేస్తే కొంచెం మోటివేషన్లా ఉంటుంది. నేను మళ్ళీ వెళ్ళి చేస్తాను. ఎగ్జామ్స్ అప్పుడు ప్రిపరేషన్ చేసేటప్పుడు మీకు ఈజీగా ఉండేటట్టు ఏ క్వశ్చన్స్ ఏముంటాయండి ముందే పేపర్స్ తయారు చేసి అన్నీ ఇవ్వడం వల్ల మీకు హాయిగా ఉంటుంది. ఎగ్జామ్స్ ప్రిపరేషను ఇబ్బంది పడకుండా ముందుగానే ప్రిపేర్ అయిపోవచ్చు. సో ఇప్పటి నుండే కొన్ని కంటెంట్స్ నేర్చుకోండి, హ్యాపీగా ఎగ్జామ్స్ రాసివచ్చు. హ్యావ్ ఎ నైస్ డే చిల్డ్రన్. థ్యాంక్ యూ.